హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది రాత్రి నుంచి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, ఉత్తర కోస్తా, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో ఈ రోజు రేపు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. జిల్లాల వారీగా, ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే తెలంగాణలోని హైదరాబాద్ నగర ప్రాంతంలో భారీ వర్షాలు, పంజగుట్ట, నాంపల్లి, ఖైరతాబాద్, జిహెచ్ఎంసీ, ఆదిబట్ల, గట్కేసర్, కొండాపూర్, గచ్చిబౌలి, మెహదీపట్నం ప్రాంతాల్లో ఈ రోజు భారీ వర్షాలు కురుస్తాయి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక ఆ తరువాత ఉత్తర, అదేవిధంగా పశ్చిమ తెలంగాణ జిల్లాలు నాగర్ కర్నూలు, వనపర్తి, గద్వాల్, నారాయణపేట్, నల్గొండ ప్రాంతాల్లో భారీ వర్షపాతం కురిసే అవకాశాలున్నాయి. రానున్నటువంటి 2 రోజుల పాటు మిగిలిన భాగాల్లో మాత్రం ప్రస్తుతానికి పొడి వాతావరణమే కొనసాగుతుంది. ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయి. ఇక ఆంధ్ర విషయానికి వచ్చినట్లయితే ఉత్తర కోస్తా, మధ్యాంధ్ర జిల్లాల్లో ఈదురుగాలులతో కూడినటువంటి వర్షపాతం నమోదవుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో మాత్రం భారీ ఈదురుగాలు, భారీ వర్షాలు నమోదు కాగా మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు నమోదవుతాయి. మరొకసారి రాయలసీమ జిల్లాలకి ఇవాళ రేపు భారీ వర్షపాత సూచన. కర్నూలు, అనంతపురం, చిత్తూరు వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదవుతాయి. రాత్రి నుంచి కురిసిన వర్షాలు ఈ రోజు తగ్గుముఖం పట్టి ఈ రోజు రాత్రికి ఈదురుగాలులతో వానలు మొదలవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.